స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ సంస్థ స్టాక్హోమ్, స్వీడన్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లేదా అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి నివేదిక అనగానే మనకు సిప్రి గుర్తొస్తుంది. సిప్రి రిపోర్ట్ అని చెప్పేసేసి. సో సిప్రి సంస్థ రీసెంట్గా ఏప్రిల్ 2026లో ఒక నివేదికని విడుదల చేయడం జరిగింది. ఆ నివేదిక దేనికి సంబంధించి అంటే రక్షణ రంగ వ్యయానికి సంబంధించి, వరల్డ్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్కి సంబంధించి. అందులో ఏ దేశం రక్షణ రంగానికి సంబంధించి ఎంత మొత్తంలో వ్యయం ఖర్చు చేస్తున్నాయి అని పేర్కొనడం జరిగింది. గణాంకాలు ఉన్నాయి, ర్యాంకింగ్స్ ఉన్నాయి. మరి ఈ నివేదిక ప్రకారము 2025 సంవత్సరంలో రక్షణ రంగానికి సంబంధించి అత్యధిక ఖర్చు చేస్తున్న దేశం, అత్యధిక వ్యయం ఏ దేశం అంటే అగ్రదేశం అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక్కడ సింపుల్గా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ప్రపంచ రక్షణ వ్యయం, వరల్డ్ డిఫెన్స్ లేదా మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది 100 రూపాయలు అనుకోండి. 100 రూపాయలు అనుకోండి. వరల్డ్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ 100 రూపాయలు అనుకోండి. నేను ఒక సామాన్య వ్యక్తికి కూడా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. 100 రూపాయలు అనుకుంటే ఆ 100లో 33 రూపాయలు అమెరికా చేస్తుందంట. రక్షణ వ్యయం పరంగా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. ఇక రెండవ స్థానంలో చైనా ఉంది. ఎంత ఖర్చు చేస్తుంది అంటే 12%. అమెరికా 33%, చైనా 12%. నెక్స్ట్ రష్యా థర్డ్ పొజిషన్లో ఉంది, 6.6%. నెక్స్ట్ వచ్చేసేసి 4th పొజిషన్ జర్మనీ. ప్రపంచ రక్షణ వ్యయంలో జర్మనీ వాటా ఎంత అంటే 3.9%. ప్రపంచ మొత్తం రక్షణ వ్యయంలో జర్మనీ 3.9% ఖర్చు చేస్తుంది. ఇక నెక్స్ట్ 5th పొజిషన్లో భారత్ ఉంది, ఇండియా. ఓకేనా, ఇండియా 3.2%. ఏనా టాప్ 5 గుర్తుంచుకోండి. టాప్ 5లో భారత్ కూడా ఉంది. ఓకేనా. సో సిప్రి మిలిటరీ ఎక్స్పెండిచర్ డేటాబేస్ ఏప్రిల్ 2026 ప్రపంచంలో 5వ అతిపెద్ద రక్షణ వ్యయం దేశంగా భారత్. గణాంకాలను కూడా చూద్దాము. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారము 2025లో భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద రక్షణ వ్యయ దేశంగా నిలిచింది. మొదటి స్థానంలో అమెరికా. ఓకేనా, అమెరికా 33%, ఇండియా వచ్చేసి 3.2%. భారత రక్షణ వ్యయం వచ్చేసేసి 92.1 బిలియన్ అమెరికన్ డాలర్స్ అంట, గుర్తుంచుకోండి. ఇక ప్రపంచం మొత్తం రక్షణ వ్యయంలో భారత్ వాటా 3.2%గా ఉంది. భారత్ కంటే ముందున్న దేశాలు ఏంటి? అమెరికా, చైనా, రష్యా, జర్మనీ. 5th పొజిషన్లో భారత్. టాప్ 5 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది సైనిక సిద్ధత, సరిహద్దు భద్రత మరియు రక్షణ ఆధునీకరణపై దృష్టిని సూచిస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక రక్షణ వ్యయం పెరుగుదల ఏ విధంగా ఉంది? 2024 సంవత్సరంతో పోలిస్తే ఎప్పుడైనా కొన్ని సూచీల్లో కానీ నివేదికల్లో కానీ ర్యాంకింగ్స్ను చూసినా గణాంకాలను చూసినా కంపారేటివ్ స్టడీ అనేది ఉంటుంది. గతంతో పోలిస్తే ఈసారి ఎలా ఉంది అని చెప్పేసి 2024తో పోలిస్తే 8.9% వృద్ధి అంట భారత్ చేస్తున్న రక్షణ వ్యయంలో. అత్యవసర కొనుగోలు మరియు కార్యాచరణ సిద్ధత పెంపు అనేది ఇక్కడ కారణంగా చెప్పవచ్చు. ఆపరేషన్ సింధూర్ వంటి భద్రతా చర్యల ప్రభావము. లాస్ట్ ఇయర్ 2025 ఏప్రిల్ మంత్లో మనం చూసాం పహల్గామ్ ఉగ్ర ఘటన. ఆ తర్వాత మే 7th రోజున ఆపరేషన్ సింధూర్ చూసాము. అప్పటి నుండి ఇక రక్షణ పరంగా మనం ఆయుధాలు ఎలా వినియోగిస్తున్నాం ఇవన్నీ కూడా తరచూ మనం వార్తలు చూస్తున్నాం అలా. ఓకేనా, యుద్ధ విమానాలు మరియు ఆధునిక వ్యవస్థలపై పెట్టుబడులు పెరుగుతున్నాయి భారతదేశంలో. ఇక భారతదేశంలో కూడా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తోంది భారత ప్రభుత్వము. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కానివ్వండి, ఆత్మనిర్భర్ భారత్లో కానివ్వండి, వైమానిక శక్తి మరింత బలోపేతమైంది. ఎనఫ్. ఓకేనా. ఇక ప్రపంచంలో రక్షణ వ్యయానికి సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే 2025 సంవత్సరంలో మొత్తం ప్రపంచ రక్షణ వ్యయం వచ్చేసేసి $2.887 ట్రిలియన్ చేరి చరిత్రలో అత్యధికమంట. ఇప్పుడు ప్రపంచంలో ఏ సంవత్సరంలో కూడా జరగనటువంటి రక్షణ వ్యయం లేదా రక్షణ రంగానికి సంబంధించిన ఖర్చు
2025 సంవత్సరంలో జరిగిందంట. ఎంతనంట? ప్రపంచ వ్యయము $2.887 ట్రిలియన్. ఓకేనా? ఇక అమెరికా, చైనా, రష్యా ఈ 3 దేశాలే కలిపి 51% వాటా కలిగి ఉన్నాయి. మోర్ దాన్ 50%. ప్రపంచమంతా కూడా తీసుకుంటే 100% అనుకుంటే 50% ఏమో అన్ని దేశాలు, 3 దేశాలు మాత్రం 50%. సో 3 దేశాలే 50% కంట్రిబ్యూషన్ అంట సింపుల్గా. రష్యా యుక్రెయిన్ యుద్ధం కారణంగా యూరోప్లో 14% వృద్ధి నమోదైంది. ఎనఫ్. ఓకేనా? ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడగవచ్చు. సో భారత్ యొక్క రక్షణ వ్యయం ఎంత 2025 సంవత్సరంలో ఇటువంటివి. ఓకేనా? ఇక స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1966 ఇయర్లో స్థాపన జరిగింది. ప్రధాన కార్యాలయం వచ్చేసి స్టాక్హోమ్, స్వీడన్. ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగానికి సంబంధించిన నివేదికలు అనగానే ఈ సంస్థ గుర్తొస్తుంది. మనం లాస్ట్ ఎగ్జాక్ట్లీ 1 or 1.5 month బ్యాక్ ఒక రిపోర్ట్ చూసాము సిప్రికి సంబంధించి. అత్యధిక ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో యుక్రెయిన్ అయితే 2వ స్థానంలో భారత్ అని చెప్పేసేసి ఇటువంటివి. ఇక రక్షణ రంగానికి సంబంధించి ఎలాగో గణాంకాలు చూసాం కాబట్టి 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంటే రీసెంట్గా ముగిసిన ఫినాన్షియల్ ఇయర్ ఉంది కదా, April 1, 2025 నుండి 2026 March 31 వరకు భారతదేశం నుండి జరిగిన రక్షణ రంగ ఎగుమతుల విలువ 38,424 కోట్ల రూపాయలకు చేరింది. ఒకప్పుడు ఎక్కువగా మనం రక్షణ రంగ ఆయుధాలను దిగుమతి చేసుకోవడము ఇటువంటివి చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు మన భారతదేశం ఎలాంటి పొజిషన్లో ఉంది అంటే మన అవసరాలను తీర్చుకుంటూనే, మనకు కావాల్సిన ఆయుధాలను తయారు చేసుకుంటూనే ప్రపంచ అవసరాలను కూడా తీరుస్తున్నాం, వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నాం ఇటువంటివి. అలా గడిచిన ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగ ఎగుమతుల విలువ 38,424 కోట్ల రూపాయలకు చేరింది. గుర్తుంచుకోండి, లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ రీసెంట్గా ముగిసింది. ఎక్కడి నుంచి అంటే అంతకుముందు ఫినాన్షియల్ ఇయర్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగ ఎగుమతుల విలువ వచ్చేసి 23,622 కోట్ల రూపాయలు ఉండే. అక్కడి నుండి 38,424 crore రూపీస్కి చేరుకుంది. గుర్తుంచుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్ స్టాట్స్. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా రక్షణ రంగానికి సంబంధించిన ప్రశ్నలు అనేవి ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? రైట్. ఇక వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి 2026 ఇక్కడ అబ్జర్వ్ చేస్తే April 30, 2026 రోజున విడుదలైంది అఫీషియల్గా. ఏదైనా ఒక సూచి గురించి మనం వార్తల్లో చూస్తున్నప్పుడు ఆ సూచికి సంబంధించి ఏ పాయింట్స్ని పోటీ పరీక్షల కోణంలో గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ ఆ సూచి యొక్క పేరేంటి, ఆ సూచిని విడుదల చేసే సంస్థ పేరేంటి, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఆ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం లేదా టాప్ 3 కంట్రీస్ని గుర్తుపెట్టుకోండి. ఆ సూచీలో భారత్ ఏ స్థానంలో ఉంది. ఈ సంవత్సరం విడుదలైన సూచీలో భారత్ స్థానాన్ని చూడాలి. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ టైం గతంలో విడుదలైన ఇదే సూచి, లాస్ట్ ఇయర్లో విడుదలైన ఇదే సూచీలో భారత్ ఏ స్థానంలో ఉండేది. కంపారేటివ్ స్టడీ అనేది ఇంపార్టెంట్ భారత్ విషయానికి వస్తే. ఇకపోతే ఎన్ని దేశాలను కన్సిడర్ చేసి ఈ సూచిని విడుదల చేయడం జరిగింది. ఇక కొన్ని దేశాలకు సంబంధించి, ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి స్కోర్ అనేది కూడా చూడాలి. ఇక మిస్లీనియస్ పాయింట్స్. సో ఒక్కొక్కటిగా చూద్దాము. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026 సూచి పేరు పత్రికా స్వేచ్ఛా సూచి. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి అనేది ఏ సందర్భాన రిలీజ్ అవుతుంది, ఆన్ ద ఈవ్ ఆఫ్ విచ్ అకేషన్ అని అడగవచ్చు. May 3 ప్రతి ఏడాది కూడా May 3 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేగా మనం జరుపుకుంటాము, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా. ఆ సందర్భాన అంతకంటే 2 రోజుల ముందు కానీ, అదే రోజు కానీ, 3 రోజుల ముందు కానీ ఇటువంటి సూచి విడుదలను చూస్తాము. ఇక్కడ వార్తల్లో ఉంది. సో 2026 సంవత్సరానికి కానీ విడుదలైన సూచి ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటే
రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్, రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ RSF. దీన్నే మనం రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అని కూడా పిలవచ్చు. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే ప్యారిస్ ఎక్కడ ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇకపోతే పత్రికా స్వేచ్ఛ అనగానే మనకు సబ్జెక్ట్ గుర్తుకు రావాలి. కరెంట్ అఫైర్స్ని సబ్జెక్ట్తో లింక్ చేయాలి. కరెంట్ అఫైర్స్ అనేది జనరల్ స్టడీస్లో భాగంగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. అదే మీకు ప్రతిసారి చెప్తున్నాను. సో కరెంట్ పాలిటీలో భాగంగా ఈ టాపిక్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ గురించి నేర్చుకుంటారు కదా. పార్ట్ 3 ఆర్టికల్ 12 నుండి 35 వరకు ఉంటాయి ఫండమెంటల్ రైట్స్. అందులో ఆర్టికల్ 19 క్లాజ్ 1A అనగానే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు గుర్తొస్తుంది. రైట్ టు ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసేసి అందులో పత్రికా స్వేచ్ఛని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. మీరు ఆర్టికల్ 19 క్లాజ్ 1A దగ్గర ఈ టాపిక్ని అప్డేట్ చేసుకోండి. పాలిటీలో ఈ ర్యాంక్ని లింక్ చేసుకోండి. ఓకేనా? ఇక ఈ సంవత్సరం విడుదలైన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026లో టాప్ పొజిషన్లో నిలిచిన దేశాలు ఏంటి అంటే నార్వే ఫస్ట్ పొజిషన్, నెదర్లాండ్స్ సెకండ్ పొజిషన్, ఎస్టోనియా థర్డ్ పొజిషన్, డెన్మార్క్ ఫోర్త్ పొజిషన్, స్వీడన్ ఫిఫ్త్ పొజిషన్. వీలైతే 5 గుర్తుంచుకోండి, లేదంటే 3 అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. నార్వే, నెదర్లాండ్స్, ఎస్టోనియా టాప్ 3 కంట్రీస్ ఇన్ విచ్ ఇండెక్స్ అంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026. అంటే ఆ దేశాల్లో పత్రికా స్వేచ్ఛ అద్భుతంగా ఉంది అన్నట్టు, ఫ్రీడమ్ ఉంది విలేకరులకు, జర్నలిస్టులకు అన్నట్టు సింపుల్గా. అండ్ ఈ సంవత్సరం విడుదలైన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026లో భారత్ ఏ స్థానంలో ఉంది అంటారు. భారత్ వచ్చేసేసి 157వ స్థానంలో ఉంది. 157 గుర్తుంచుకోండి, 157వ స్థానంలో ఉంది. ఓకేనా? ఇకపోతే లాస్ట్ ఇయర్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026లో భారత్ ఏ స్థానంలో ఉండేది అంటే 151వ స్థానంలో ఉండేది. అప్పుడు 151, ఇప్పుడు 157 అంటే ర్యాంక్ మరింత దిగజారింది. ఈ సూచీల్లో టాప్ పొజిషన్లో నిలిచిన దేశాలు అద్భుతం అన్నట్టు. బాటంలో ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో అక్కడ అసలు పత్రికా స్వేచ్ఛే ఉండదన్నట్టు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎనఫ్. మరి ఎన్ని దేశాలను కన్సిడర్ చేసి ర్యాంక్ ఇచ్చారు అంటే 180 దేశాలు. 180 దేశాలు. మరి 180వ స్థానంలో ఉన్న దేశం ఏది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో అంటే ఎరిట్రియా గుర్తుపెట్టుకోండి. 179వ స్థానంలో నార్త్ కొరియా, 178వ స్థానంలో చైనా గుర్తుపెట్టుకోండి. ఇక మన చుట్టుపక్కల ఉన్న దేశాలు పాకిస్తాన్ ఏ స్థానంలో ఉంది 153, నేపాల్ ఏ స్థానంలో ఉంది. ఇటువంటివి అంత పెద్దగా ఇంపార్టెన్స్ ఏమీ లేదు ఈ టాపిక్ విషయానికి వస్తే. మిగతా వాటిలో చుట్టుపక్కల దేశాల ర్యాంకులు గుర్తుంచుకోవాలి, కానీ ఈ టాపిక్లో అవసరం లేదు. మన భారత్ యొక్క స్థానం గుర్తుంచుకోండి చాలు. మరి ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని, ఒక సూచి అంటే చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకులు ఇస్తారు. మరి ఏ అంశాలను, ఏ ఇండికేటర్స్ని కన్సిడర్ చేసి ర్యాంకులు ఇచ్చారు దేశాల కంటే డైరెక్ట్గా ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి. పొలిటికల్ ఇండికేటర్ రాజకీయాలకు సంబంధించింది, ఎకనామిక్ ఇండికేటర్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది, లీగల్ చట్టాలకు సంబంధించి లీగల్ ఇండికేటర్, సోషల్ ఇండికేటర్, సెక్యూరిటీ ఇండికేటర్. ఈ ఇండికేటర్స్ని కన్సిడర్ చేసి స్కోర్ ఆధారంగా యావరేజ్ తీసేసుకొని ఫైనల్ స్కోర్ ఇచ్చేసేసి ర్యాంకులు ఇచ్చారు. మరి భారత్ ఏ ర్యాంక్లో ఉంది అని చెప్పాను ప్రపంచంలో 157 అవుట్ ఆఫ్ 180. భారత్ యొక్క స్కోర్ ఎంత అంటే 31.96. ఇక ఈ ఇండికేటర్స్లో భారత్కి ఏ రకమైన స్కోర్ వచ్చింది, ఏ ర్యాంకులో ఉంది? వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026లో పొలిటికల్ ఇండికేటర్లో భారత్కి వచ్చిన స్కోరు 21.16. ప్రపంచంలో భారత్ యొక్క ర్యాంక్ ఎంత పొలిటికల్ ఇండికేటర్ని మాత్రమే కన్సిడర్ చేస్తే అంటే 160 అవుట్ ఆఫ్ 180. ఎకనామిక్ ఇండికేటర్ స్కోర్ వచ్చేసేసి భారత్ది 32.63.
భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసేసి 144. లీగల్ ఇండికేటర్ భారత్ యొక్క స్కోర్ వచ్చేసేసి 39.59, ర్యాంక్ వచ్చేసి 141. సోషల్ ఇండికేటర్ భారత్ యొక్క స్కోర్ వచ్చేసేసి 33.65, ర్యాంక్ వచ్చేసేసి 157. సెక్యూరిటీ ఇండికేటర్ భద్రతా సంబంధిత భారత్ యొక్క స్కోర్ వచ్చేసేసి 32.77, భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 158. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇదంతా కూడా స్క్రిప్ట్. ఇందాక మీకు ఏదైతే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో అదే స్క్రిప్ట్. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ విడుదల చేస్తుంది. ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. 180 దేశాలను కవర్ చేసి ర్యాంకింగ్స్ ఇచ్చారు. మీడియా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛపై వార్షిక ర్యాంకింగ్లను మనం ఇందులో అబ్జర్వ్ చేస్తాము. రాజకీయ పరిస్థితులు, చట్టపరమైన వ్యవస్థ, ఆర్థిక పరిస్థితి, సామాజిక సాంస్కృతిక పరిస్థితి, జర్నలిస్టుల భద్రత, ఇవన్నీ కూడా ఇందులో మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? ప్రపంచ స్థాయి ముఖ్యాంశాలను కనుక అబ్జర్వ్ చేస్తే గత దశాబ్దాల్లోనే అత్యల్ప స్థాయిలో పత్రికా స్వేచ్ఛని చూస్తుందంట ఈ సూచి. సో చూడండి, లాస్ట్ డికేడ్లోనే పత్రికా స్వేచ్ఛ అనేది చాలా దిగజారిందని ఈ సూచి చెప్తుంది. 50% పైగా దేశాలు కష్టమైన లేదా అత్యంత తీవ్రమైన వర్గంలో ఉన్నాయంట. సుమారు 100 దేశాల్లో దిగజారుడు, మంచి వర్గంలో చాలా తక్కువ దేశాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి మీరు, గ్రీన్ ఇటువంటి చూడొచ్చు. సో గ్రీన్ అంటే అత్యంత అద్భుతమైన పత్రికా స్వేచ్ఛ. నెక్స్ట్ ఎల్లో కలర్ చూస్తున్నాము, ఆ తర్వాత ఆరెంజ్, రెడ్, ఇవి డేంజర్ జోన్ అన్నట్టు ఇక. ఓకేనా? పత్రికా స్వేచ్ఛ లేదని చెప్పొచ్చు ఇక. సో టాప్ 5 కంట్రీస్: నార్వే, నెదర్లాండ్స్, ఎస్టోనియా, డెన్మార్క్, స్వీడన్. ఓకేనా? ఇక లాస్ట్ పొజిషన్లో ఉన్న దేశాలు ఎరిత్రియా, నార్త్ కొరియా, చైనా, ఇరాన్, సౌదీ అరేబియా. 180th పొజిషన్లో ఎరిత్రియా ఉంది. సో భారత్ స్థానం ఈ విధంగా ఉంది, ఎన్ఎఫ్. సో తక్కువ ర్యాంకు కారణాలు, ఈ సూచిలో ఏ దేశాల్లో అయితే ర్యాంక్ అనేది 140 అండ్ అబోవ్ ఉందో ఆ దేశాల పరిస్థితులు, జర్నలిస్టులపై హింస జరుగుతుందంట, అరెస్టులు, చట్టపరమైన ఒత్తిడి పెరుగుతోందంట, మీడియా యాజమాన్య కేంద్రీకరణ ఉంది అంట, రాజకీయ ప్రభావం, ఆన్లైన్ వేధింపులు, ఇవన్నిటి కారణంగా అక్కడ స్వేచ్ఛే హరించబడిందంట. రైట్? ఎనఫ్. సో పోటీ పరీక్షలకు ప్రాముఖ్యత ఈ టాపిక్లో భాగంగా మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 1A లింక్ చేసుకోండి. ఓకేనా? దీనికి మనం ఏం యాడ్ చేసుకోవాలి అంటే May 3 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ప్రత్యేకత చూడాలి. అదే రోజున విడుదలయ్యే గిలెర్మో కానో ప్రైజ్, ఆ పురస్కారం గురించి కూడా మనం చూడాలి. ఓకేనా?